ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే కొంచెం మాస్‌గా ఉంటది. ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. అంటే ఓన్లీ చేసిన నేను మన సబ్‌స్క్రైబర్ అడిగారు కాబట్టి చేసిన. ఓకే. ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. డెమో చూద్దాం. నా జోలికొచ్చేంత మొగతనం వీడిలో ఎవరికీ లేదు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. మీకు ఒకవేళ మొత్తం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనో, టెలిగ్రామ్‌లో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇక్కడైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. నచ్చుతుందని అనుకుంటున్నా. ఓకే. కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కొన్ని మెథడ్ చెప్తాను. ఓకే. చాలా ఈజీగా అయితే ఉంటుంది వీడియో. పెద్ద లెంత్ లేకుండా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. పెద్ద వేస్ట్ టైం కాకుండా. ఓకే. నేను మెయిన్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఇచ్చాను. అది చాలా యూజ్ అవుతుంది మీకు. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. మర్చిపోవద్దు. అసలు ఫాంట్ అయితే అసలు మర్చిపోవద్దు. ఓకే. ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చా. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇందులో 3D కెమెరా అయితే యూజ్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు దీన్నైతే ఆన్ చేస్తున్నాను 3D కెమెరా. అంటే రొటేట్ అయ్యి జూమ్ అయితే అవుట్ అయితే అవుతుంది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు ఆ 3D కెమెరా ఇంట్రెస్ట్ లేకపోతే దీన్నైతే హైడ్ చేసేయండి ఇలా. ఓకేనా. హైడ్ చేసేయండి. హైడ్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో హైడ్ చేస్తే నార్మల్ పొజిషన్‌లో మాత్రమే ఉంటది. ఒకవేళ హైడ్ కాకుండా 3D కెమెరా ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే పైనుంచి మనకు ఇలాగైతే జూమ్ అయ్యి అవుట్ అయితే అవుతుంది. చాలా బాగా అయితే ఉంటదని అనుకోని ఇలా ట్రై చేసిన. లేదు అని అనుకుంటే మీరు హైడ్ చేసేయొచ్చు. ఇంకోటి దీన్ని కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేయండి. ఓకే. అంటే మీ డ్రెస్ కలర్ ఏ కలర్‌కి అయితే మ్యాచింగ్ అవుతుందో దాన్ని బట్టి యూజ్ చేయండి. ఎగ్జాంపుల్‌గా ఇందులో కొంచెం వైట్ టైప్‌లో అయితే ఎక్కువ ఉంది కాబట్టి నేను వైట్ కలర్ అయితే ఎక్కువ యూజ్ చేసిన. మీరు వేరేది కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇందులో డ్యూయల్ కలర్ ఉంటది. మళ్ళీ సింగిల్ కలర్ అనుకోవద్దు. కలర్‌లోకి వెళ్తున్నా. ఎగ్జాంపుల్‌గా ఒక లిరిక్ తీసుకున్నా. కలర్ అనే ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఒక కలర్ తీసుకుంటే డ్యూయల్ కలర్ కూడా తీసుకోవచ్చు మీరు నచ్చిన కలర్. ఓకే. అది దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అయితే మీరైతే 3 ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఒక 3, 4 ఫోటోస్ తోటి చేద్దామని అనుకుంటే మీకు ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. ఎక్కువ ఫోటోస్ కావాలంటే మీరు ఫోటోసే ఫస్ట్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీరైతే ఆ ఫోటో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఓకే. ఈ ఫోటోని కూడా రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఒక 3 ఫోటోస్ రీప్లేస్ పెడతాను. ఈ ఫోటోస్ రీప్లేస్ ఎందుకంటే ఏదైతే సైజ్ ఉందో అదే సైజులో కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఈ ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంది కదా. మూడో ఫోటో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అయితే హైడ్ చేసిన నేను. ఓకే. ఈ ఎఫెక్ట్‌ని మీరు రిమూవ్ చేస్తే ఆ బాక్స్ అనేది ఇలాగైతే వస్తుంది. ఓకే. ఇప్పుడు 3 దాన్ని కాపీ చేసుకుందాం. 3 దాన్ని కాపీ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. ఓకే. పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి. సూపర్ కదా. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. ఇది కూడా సూపర్ వచ్చింది. ఇలా అంటే ఒక్కొక్క ఫోటో ఇక్కడ కొన్నిసార్లు బీట్‌ని వదిలేసి కొంచెం ఎక్కువ అయిపోతది కాబట్టి ఇక్కడ మీరైతే కట్ చేసుకొని ఇలా అయితే చేసుకోవాలి. ఓకే. నైస్. బాగా అయితే సెట్ అయింది. ఇప్పుడు ఫోటోస్ రీప్లేస్ పెడదామని అనుకుంటే ఇప్పుడు రీప్లేస్ పెట్టుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు ఇలాగే చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో అంటే ప్రతి ఒక్క బీట్ దగ్గర మీరైతే ఇదైతే ఎఫెక్ట్ అయితే అన్ని పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు వన్ బై వన్ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇవే తక్కువ ఫోటోస్ ఉన్నాయి దీనితోటి కవర్ చేసుకున్నామంటే దీనితోటి కవర్ చేసుకోవచ్చు. అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.